ఉండొచ్చు వాళ్ళది. కానీ రేపు గ్రామీణ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే గ్రామాలలో ఉండే వార్డ్ నెంబర్, సర్పంచ్, ఎంపీడీసీ, జడ్పీడీసీ, ఎంపీపీ మనోళ్ళకి అయితే వాళ్ళతో ఎక్కువ పనులు మనకు వస్తాయి. ఎందుకంటే సర్పంచ్, ఎంపీడీసీ వార్డ్ నెంబర్లో కూడా ఫండ్స్ ఉంటాయి, మీకు అందరికీ తెలుసు. ఇదే ఒక అధికారిక సమావేశం అనుకోండి, ఒక ఎమ్మెల్యే అక్కడ కూర్చుంటే మన పార్టీ సర్పంచ్, ఎంపీడీసీ, జడ్పీడీసీ, ఎంపీపీ మన పార్టీ వాళ్ళు ఉంటే మనకు ఎవరైతే కష్టపడి గెలిపించారో ఆ గెలిపించిన కార్యకర్తకు ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఇంకా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కావచ్చు, అందులో మనకు వాటా ఇస్తేనే మనం ఒప్పుకుంటాం. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే వస్తే కేవలం ఇప్పుడు కాంగ్రెస్ నాయకులే వస్తున్నారు అధికారిక కార్యక్రమాలు. అదే మన సర్పంచ్, ఎంపీడీసీ, ఎంపీపీ, జడ్పీడీసీ మనోళ్ళు ఉంటే వారితో పాటు మనోళ్ళు వస్తారు. మేడం గారు మా యొక్క సర్పంచ్ వాటా, మా ఎంపీడీసీ వాటా, మా జడ్పీడీసీ, ఎంపీడీసీ వాటాలు ఆ ప్రకారంగానే ఈ గ్రామంలో జరిగే అభివృద్ధిలో మాకు కూడా వాటాలు కావాలని చెప్పి మనం నిఖచ్చిగా వాళ్ళని నిలదీసి అడిగితే ఆ వచ్చే మాట వాళ్ళ గెలుపు కొరకు పనిచేసిన కార్యకర్తలకు వస్తుంది. వాళ్ళ ప్రభుత్వం ఉన్నా లేకున్నా, ఆ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రభుత్వంతో పాటు మన కార్యకర్తలు కూడా ఎక్కువ నిధులు వచ్చి మన కార్యకర్తలు కూడా వెళ్ళగెలుచుకునే పరిస్థితి వస్తుంది. ఏదో మన సాధారణ ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకున్నారు. దయాకరావు పని చేయలేదని కాదు, కేసీఆర్ పని చేయలేదని కాదు, ఏదో మార్పు కావాలని కోరుకోవడంతో ఇలా ప్రజలకు తెలిసి వచ్చింది. అదే కేసీఆర్ కావాలి, అదే దయాకరావు రావాలి అనే నినాదంతో ఇలా ప్రజలు ఒక కులమని కాదు, ఒక మతం అని కాదు, ఎవరిని మందలిచ్చినా కూడా 170-80% మంది మళ్ళీ బీఆర్ఎస్ రావాలి, మళ్ళీ దయాకరావు కేసీఆర్ రావాలి అనే నినాదంతో ఉన్నారు. కనుక మన గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికల్లో రేపు రిజర్వేషన్ ఏదైనా కావచ్చు, మనలో ఎవరికైనా ఒకరికి టికెట్ రావచ్చు. ఆ వచ్చిన వాళ్ళకు మనం నిలబడడం మేముగా భావించుకొని, ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు ఒక ఎమ్మెల్యే కలిసి వాళ్ళు విరవేస్తున్నారు, గల్లెగేసుకొని తిరుగుతున్నారు, మనం సైతం రేపు రాబోయే ఎన్నికల్లో మన యొక్క పార్టీ ఎవరినైతే సూచిస్తుందో ఎంపీ, జడ్పీటీసీ, సర్పంచ్గా వారిని గెలిపించుకొని మనం సైతం గల్లెగేసుకొని వారికి ధీటుగా ఎదుర్కొంటూనే తప్ప లేకపోతే మనం ఎన్నాలని తల కిందికి వేసుకునే పరిస్థితి ఉంటుంది. మొన్న అనుకున్నాం దయాకరావు గారు గెలుస్తారు, బ్రహ్మాండంగా పనిచేసి బ్రహ్మాండంగా గెలుస్తారని అనుకున్నాం. కానీ నేను ఒక్కనే చేయకపోతే గెలవడా, నేను ఒక్కనే చేయకపోతే గెలవడా అనే నినాదంతో మనం కొంచెం వెనుకడుగు వేసేసరికి ఇవాళ దయాకరావు గారు ఓడిపోవడంతో మనకి ఎంత నామిసైంది. ఓడడానికి దయాకరావు గారు ఒక్కడు ఓడిపోవచ్చు, కానీ మనమంతా ఓడిపోయిన దానికంటే ఎక్కువ ఫీలింగ్ మనకు ఉండి కలిగి ఇవాళ ఏదేమైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో మన యొక్క పార్టీ అభ్యర్థులు అఖండ విజయం సాధిస్తే ఇంతకుముందు అన్నట్టు జిల్లా పరిషత్ చైర్మన్ ఉంటే మనకు జిల్లా పరిషత్ నుంచి నిధులు వస్తాయి, ఎంపీపీ మనలు ఉంటే రోల్ మనది ఉంటుంది. కనుక మీరంతా కష్టపడి ఈ ఎంపీటీసీ పరిధిలో ఉండే రామచంద్రపురం, కోల్కొండ సర్పంచ్తో పాటు ఈ స్థానిక ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో మన యొక్క పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలి. ఎందుకంటే గ్రామాలలో లీడర్లు మనమే 175% ఉన్నాం లీడర్లు. ఆ పార్టీకి 15-20% లీడర్లు ఉన్నారు, కానీ ఓటర్లు 100-80% మనకున్నారు. కానీ మనకుండే 75% లీడర్లను, ఆ ఉండే 89% ఓటర్లను మన యొక్క మాటలను చెప్పి, మన యొక్క హామీలను ఇచ్చి, ఏదైతే ప్రభుత్వం ఏ రకంగా మనకు అన్యాయం చేస్తుందో చెప్పి మనం ఓటు వేయించుకుంటే రేపు రాబోయే ఎన్నికల్లో అన్ని స్థానాలు మనం గెలిచి గౌరవ దయాకరావు గారికి కానుకోగలిగాలని చెప్పి మీ యొక్క ఎంపీటీసీ పరిధిలో ఉన్న ముఖ్య నాయకులందరికీ పేరున వేడుకుంటాం. ఎందుకంటే సందర్భం గతంలో ప్రభుత్వాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఫెయిల్ అయింది, కానీ ఈ ప్రభుత్వం 6 నెలలకి ఫెయిల్ అయింది. ఇప్పుడు 20 నెలలు అయినా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చే స్థానంలో లేదు. కనుక రేపు రాబోయే ఎన్నికలను అందరం కష్టపడి మన యొక్క గల్లా ఎగరేసుకొని తిరిగి మా బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా గెలిచిందని కాంగ్రెస్ నుంచి మాట్లాడే కాంగ్రెస్ నాయకులకు మూతి మీద గుర్తున్నట్టు మన యొక్క రిజల్ట్ ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు మాట్లాడే అవకాశం కల్పించిన సభా నిర్వాహకులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై ఎర్రబెల్లి దయాకరావు గారు.